Namaste boys, this is your PK. Day 35 of learning Python. సో ఈరోజు మళ్ళీ రెండు టాపిక్లు నేర్చుకుందాం లిస్ట్లో. సో నాట్ ఓన్లీ 2 టాపిక్స్, పైథాన్ గురించి నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, ఇప్పుడు నీకే యూజ్ అవుతాయి ఫ్యూచర్లో. సో లిస్ట్లో మనకి డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ అనే 2 టాపిక్లు ఉంటాయి. సో అవి ఎట్లా పనిచేసో చూద్దాం. సో బేసిక్గా డిఫరెన్స్ అనే ఆపరేటర్ ఎట్లా పనిచేసో చూపిస్తాం మీకు ఇప్పుడు. అండ్ మనం డే 34లో 2 టాపిక్లు నేర్చుకున్నాం, ఒకటి యూనియన్ అండ్ ఇంకొకటి ఇంటర్సెక్షన్. సో అవి ఎలా పనిచేసాయో సేమ్ ఇవి కూడా అట్లనే పనిచేసాయి. సింటాక్స్ కూడా నార్మల్గా సేమ్ ఉంటుంది, కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిఫరెన్స్ అనే ఆపరేటర్ ఎట్లా పనిచేస్తారంటే ఇక్కడ A-B చేస్తాం మనం. సో A-B చేసినప్పుడు ఏమవుతుందంటే కామన్ వాల్యూస్ అన్నీ పోతాయి, జస్ట్ ఏ అనే వేరియబుల్ సెట్ ఏవైతే ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి ఓన్లీ. అండ్ మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే సో A-B చేసినప్పుడు సో 1, 2 అనేది ప్రింట్ అయింది. సో కామన్ వాల్యూ 3 ఉంది కాబట్టి అది పోయింది. మనం A-B చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఏ సెట్ ఒకటి ప్రింట్ అవుతుంది. సెకండ్ టాపిక్ సిమెట్రిక్ డిఫరెన్స్. సో సిమెట్రిక్ డిఫరెన్స్ ఎట్లా పనిచేస్తా అంటే ఫస్ట్ దాని రూల్ తెలుసుకుందాం మనం. రూల్ ఏంటంటే అది క్యాప్ సింబల్ A-B అని అంటాం. మీరు 8 నెంబర్ లైన్లో చూస్తే result_1 = A-B అన్నప్పుడు సో అవి 2 సెట్లు తీసుకుంటే ఆ సెట్స్లలో కామన్ వాల్యూ తీసేసి ఆ 2 కలిపి ఒకటే సెట్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A = 1 to 3 ఉంది, B = 3, 4, 5 ఉంది. సో కామన్ వాల్యూ ఏముంది 3 ఉన్నాయి కాబట్టి ఆ 3ని పక్కన పెట్టేసి 1, 2, 4, 5 అనే వాల్యూ అని ప్రింట్ అవుతుంది. సో మీరు అవుట్పుట్ చూస్తే ఇక్కడ వచ్చింది.